నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఆవు వ్యాసంలాగా జగన్ నామస్మరణ, ఉత్తరాంధ్రకు కూడా ఇదే మాదిరి సాయం. సర్జలపై నిజాలు మాట్లాడిన వాళ్లను పక్కన పెట్టడమా? బాబులో చెడ్డ గుణం ఇదే. రేవంత్ సర్కార్లా వరద బాధితులకు అండగా నిలవలేదేం? వెనుకడికి ఓ బడుగ్గాయి కుర్రవాడు బడిలో వ్యాసరచన పరీక్ష పెడతాను, అన్ని వ్యాసాలు చదువుకుని రమ్మని మాస్టర్ పురమాయిస్తే ఆవు వ్యాసం ఒక్కటి నేర్చుకుని వెళ్ళాడు. తీరా టీచర్ బస్సు మీద వ్యాసం రాయమని అన్నాడు. మనవాడు బస్సులో వెళుతుంటే రోడ్డు పక్కన మైదానాలు ఉండును, మైదానాలలో ఆవులు మేత మేయును, ఆవుకు 2 కొమ్ములుండును, ఒక తోక ఉండును, పాల పొదుగు ఉండును, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది అని రాసుకుంటూ పోయాడు. మాస్టారు అది చదివి తిట్టిపోసి పోనీ విమానం మీద వ్యాసం రాయమని అన్నాడు. విమానంలో వెళుతుంటే నేల మీద పచ్చిక బయళ్ళు కనిపించును, పచ్చికను ఆవులు మేయును, ఆవుకు 2 కొమ్ములుండును అంటూ మిగిలిన ఆవు వ్యాసం మొత్తం యథావిధిగా రాసేశాడు ఆ బడుద్దాయి పిల్లవాడిలాగానే ఉంది ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం తీరు కూడా. రాష్ట్రంలో నష్టదాయకమైన పని ఏది జరిగినా సరే దానిని అటు తిప్పి ఇటు తిప్పి జగన్ మీదకు నెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. బుడమేరు గండ్లు పడిన పాపం మొత్తం జగన్ ఖాతాలో వేయాలని చూస్తున్నారే తప్ప కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టాన్ని తగ్గించి ఉండేవాళ్ళం అనే మాట కూడా తెలుగుదేశం వారి నోట్లో రావడం లేదు. చివరకు వరద ఉధృతికి బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లకు తగిలితే అది కూడా జగన్ పాపమే. వారు ఆవు వ్యాసంలాగా ముడిపెడుతున్న అంశం ఏంటంటే ఆ బోట్లకు వేసిన రంగులు వైసీపీ పార్టీ రంగుల్లాగా ఉన్నాయట. ఆ రంగులలో ఉండి ఎవరు ఏ తప్పు చేసినా దానిని జగన్మోహన్ రెడ్డి మెడకు చుడతారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బోట్ల యజమానులు 2 అరెస్ట్ చేసి వారితో వైసీపీ నాయకులకు ముడిపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. బోట్లు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ వైఫల్యం అని చెప్పడం చంద్ర సర్కారుకు ఆవు వ్యాసం అయిపోయింది. బుడమేరు గురించి జగన్ పేరును ఇంకా పదే పదే స్మరిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. వరదలు ఎక్కడైనా వరదలే, నష్టం ఎక్కడైనా నష్టమే. అందువల్ల సాయం అనేది కూడా అలాగే సమానంగా ఉండాలి. విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తోంది, అందులో సందేహం లేదు. తప్పుపడ్డానికి లేదు, ముందుగా చూసుకోలేదు, చెప్పలేదు, చేయలేదు అనేది వేరే వాదన. కానీ వన్స్ డ్యామేజ్ జరిగిన తర్వాత మాత్రం ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోంది. ఇప్పుడు ఇదే మాదిరిగా ఉత్తరాంధ్రకు కూడా చేస్తుందా అన్నదే చూడాలి. పవన్ కళ్యాణ్ మట్టిలో కాలు పెట్టినా నీళ్లలో నడిచినా అది కేవలం ఈస్ట్ గోదావరి పిఠాపురం వరకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. ఈస్ట్లో నీళ్లలో నడిచిన పవన్ కాళ్ళు విజయవాడ నీళ్లలో అడుగు పెట్టలేకపోయాయి. ఎందుకో చంద్రబాబుకు పవన్కు తెలియాలి. దక్షిణ కోస్తా క్రెడిట్ అంతా తెలుగుదేశం తీసుకోవాలి, తూర్పు క్రెడిట్ పవన్ తేవాలి అన్నట్లు ప్లాన్ ఏమైనా ఉందేమో. సరే, మరి ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఎవరు వెళ్తారు? పవనా, చంద్రబాబునా, లోకేష్నా? రోజుల తరబడి అక్కడ బస్లో ఎవరు కూర్చుంటారు? నిత్యం జనాల్లో ఎవరు తిరుగుతారు? మొత్తం ఫోకస్ అంతా విజయవాడ మీద పెట్టారు. దీని వెనుక రియల్ ఎస్టేట్ లెక్కలు, రాజధాని లెక్కలు ఉంటే అది వేరే సంగతి. కానీ ఉత్తరాంధ్ర జనాలను కూడా పరామర్శించాలి, బియ్యం పప్పు దినుసులు ఇవ్వాలి. ఇక్కడ నియమించినట్లే 3 కిలోమీటర్లకు ఓ ఎమ్మెల్యేను, ఊరికి ఓ మంత్రిని పెట్టాలి కదా. అప్పుడు ఉత్తరాంధ్ర మీద కూడా కృష్ణా జిల్లా మీద ఉన్నంత ప్రేమే చంద్రబాబుకు ఉంది అని తెలుస్తుంది. హుదూద్కు విశాఖలో ఉండి చేశారు అదా అని కౌంటర్ వేయక్కర్లేదు. విశాఖ సిటీ, దాని పరిసర ప్రాంతాలు మొత్తం స్థానికేతరుల చేతిలోకి వెళ్ళిపోయి దశాబ్దాలు దాటుతోంది. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె రవిచంద్రారెడ్డిని పార్టీ పక్కన పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ శ్రేయస్సు కోరి నిజాలు మాట్లాడితే శిక్ష విధిస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వ మాజీ సలహాదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీలో కీలక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిపై సాక్షి ఛానల్ వేదికగా రవిచంద్రారెడ్డి ఘాటు కామెంట్స్ చేశారు. కోటరీలో కీలకంగా వ్యవహరిస్తూ సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన నాయకుడి తీరు వల్లే వైసీపీ ఘోర పరాజయం పాలైందని రవిచంద్రారెడ్డి పరోక్షంగా సజ్జలపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారని, ఆయన ఓడిపోలేదన్నారు. సజ్జల వల్లే ఓడిపోయామని రవిచంద్రారెడ్డి అనడం వైసీపీ పెద్దలకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో రవిచంద్రారెడ్డిని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఇకపై రవిచంద్రారెడ్డిని డిబేట్స్కు పిలవద్దని ఎడిటర్లకు పరోక్షంగా వైసీపీ అధిష్టానం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. వైసీపీ పెద్దల అభిప్రాయం ఎలా ఉన్నా సజ్జలపై రవిచంద్రారెడ్డి కామెంట్స్పై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో సానుకూలత ఏర్పడింది. అవును, రవిచంద్రారెడ్డి మాట్లాడింది నిజమే కదా, ఆయన్ను ఎందుకు పక్కన పెట్టారనే నిలదీత వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. పక్కన పెట్టాల్సిన సజ్జలను కదా అని పార్టీ నాయకులు అంటున్నారు.
వైసీపీ శ్రేయస్సు కోరి రవిచంద్రారెడ్డి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బయటపెడితే ఆత్మ పరిశీలన చేసుకోకుండా వేటు వేస్తారా అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో చెడ్డ గుణం ఏంటంటే తన గురించి తానే గొప్పలు చెప్పుకోవడం. ఫలానా నాయకుడు మంచి చేశారని ప్రజలు చెప్పుకుంటే అది సదర్ లీడర్కి గౌరవంగా ఉంటుంది. దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఎప్పుడు తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవడం చూడలేదు. ఈ ఇద్దరు నేతలే కాదు, నిజంగా జనం కోసం పనిచేసేవారు ఎవరైనా తమ గురించి తాము ప్రశంసలు కురిపించుకోరు. అది సంస్కారం కూడా కాదు. అదేంటో కానీ చంద్రబాబు మాత్రం కాస్త భిన్నమైన నాయకుడు. బాబు ఏం చేసినా చేయకపోయినా గొప్పలు చెప్పడానికి ప్రత్యేకంగా బలమైన మీడియానే ఉంది. ఈ మీడియా గప్పాలు చాలవన్నట్టు తాజాగా చంద్రబాబు తన గురించి తానే ఆహా ఓహో అని చెప్పుకోవడం వినడానికి చూడడానికి ఇబ్బంది పడేవాళ్ళు లేకపోలేదు. ఏడాది క్రితం బస్సులో ఉన్న తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఇప్పుడు అదే బస్సులో ఉంటూ వరద బాధితుల కోసం పనిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. అప్పుడు తన కోసం ప్రజలు వచ్చారని, ఇప్పుడు వాళ్ళ కోసం తాను పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏ పేరుతో పిలిచినా పలుకుతానని ఆయన తనదైన స్టైల్లో అన్నారు. నివాసం ఉన్న ప్రాంతంలో కాకుండా మరెక్కడికైనా వెళ్ళి బస్సులో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 10 రోజులు చంద్రబాబు బస్సులో ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షించడం ప్రశంసలు అందుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. వరదల్లో బాబు ఇల్లు కూడా మునకకు గురైందన్నది అందరికీ తెలుసు. ఆ విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడేమో బస్సులో ఉండి మీకోసం పనిచేస్తున్నా అనే బిల్డప్ మాటలు ఎందుకని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలెవరూ బాబును ప్రశంసించలేదని, తనకు తానే భుజాలు తట్టుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. వరద తుఫాను బాధితులకు రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలిచింది. ఆ రీతిలో చంద్రబాబు సర్కార్ నిలవడం లేదనే విమర్శ వ్యక్తమవుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ బాధితులకు మనోధైర్యం ఇచ్చేలా వ్యవహరిస్తోంది. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం విశేషం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తామన్నారు. ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000 అందజేస్తామని మంత్రి వెల్లడించారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రజానీకాన్ని ఈ సాయం బయటపడేదు. అయితే ఎంతో కొంత మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభుత్వం తమ గురించి ఆలోచిస్తోందన్న నమ్మకం ఏర్పడుతుంది. ఏపీలో మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆర్థిక భరోసా లేదు. ఆ విషయమై సీఎం చంద్రబాబు ఎందుకనో చర్చించడం లేదు. మరోవైపు ఉత్తరాంధ్రను తుఫాను అత్తలాకుతలం చేస్తోంది. అసలే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుఫాను విలయ తాండవం సృష్టించింది. ముఖ్యంగా విజయవాడలోని ముంపు ప్రాంతాలు బయటపడాలంటే ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. ఎకరాకు కనీసం 15,000, ప్రతి కుటుంబానికి 25,000, చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్పై ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ కంటే మిన్నగా ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో ముందుకు రావాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.